ఇక రాహువు కుంభరాశిలో సంచరించేటటువంటి ఈ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, అంటే మీ రాశికి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం కారణం చేత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కొత్త ఐడియాలు, ఆకస్మికమైన అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ అతి ఆశలు కానీ పనికిరావు. హఠాత్ నిర్ణయాలు సమస్యలు తీసుకొచ్చి పెట్టవచ్చు. లాభస్థానంలో సంచరించేటటువంటి కేతువు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ప్రధానంగా తీసుకుంటే మకర రాశిలో సంచరించేటటువంటి, అంటే మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావం కష్టము ప్లస్ క్రమశిక్షణ ప్లస్ వ్యూహము, ఈ 3 కలిపితే గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు ఉంటూ ఉంటాయి. రాజకీయ పరిపాలనా రంగాల వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే శని మీనరాశిలో సంచరించేటటువంటి ఈ సమయంలో కర్మఫల సిద్ధాంతం బాగా పనిచేస్తుంది, బలంగా పనిచేస్తుంది. చేసిన పనికి ఫలితం తప్పకుండా వస్తుంది. మంచి అయినా కఠినమైనదైనా సేవారంగం, ఆసుపత్రులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఇది పరీక్షలతో పాటు అవకాశాలు కూడా ఇచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. సహనము, నీతి, క్రమశిక్షణ ఉంటే విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మరి డే వైజ్గా పరిశీలిస్తే జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉండేటటువంటి అంటే 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది తులారాశి వారికి క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రేమ సంబంధాలు కీలకంగా మారుతూ ఉంటాయి. విద్యార్థులకు చదువులు మంచి గ్రహణ శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగంతో కూడినటువంటి స్పష్టత కూడా పెరుగుతుంది. ఇక్కడ చేయకూడనటువంటి పని ఏమిటంటే అనవసరమైనటువంటి వాదనలు చేయకూడదు. అహంకారం పెరగకుండా చూసుకోవాలి. దీనికి పరిహారం ఏమిటంటే ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రం ప్రతిరోజు ఒక 20 సార్లు చేసుకోవటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. రుణాలు పెరగటం కానీ, గతంలో చేసిన రుణాలకు సంబంధించిన ఒత్తిడి పెరగటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు. కార్యాలయ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి గొప్ప ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి.